ప్రతి మనిషి విద్య, ఉద్యోగము, వ్యాపారము ఏ రంగంలోనైనా ప్రగతిని సాధించాలంటే కావాల్సింది జ్ఞానం. అటువంటి జ్ఞాన సముపార్జన కోసం గణపతి, సరస్వతి, సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఎందరో దేవుళ్ళను పూజిస్తూ ఉంటాం. ఆ దేవతామూర్తుల స్తోత్రాలను చదువుతూ ఉంటాం. ఆ స్తోత్రాలు ఎవరైనా ఋషులు లేదా దేవతామూర్తుల చేతనో చెప్పబడినవిగా ఉంటాయి. అయితే సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా తానే ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి వారి 28 నామములే ఈ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం. ఎవరైతే ప్రాతకాలంలో శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని చదువుతారో వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తానని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు చెప్పడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రాన్ని చదివి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం పొందుదాం. ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం. స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేనః కార్తికేయో అగ్నినందనః స్కందః కుమారః సేనాని స్వామి శంకర సంభవః గాంగేయస్థామ్రచోడచ్చ బ్రహ్మచారీ సికిధ్వజః తారకారీ ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహ సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః స్థిరజన్మ గణాదేశపూర్వజో ముక్తిమార్గకృత్ సర్వాగమన ప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః 28 నామాని మదీయానీతి యః పఠేత్ ప్రత్యోషయే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్. మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞమవాప్నోతి నాత్ర కార్య విచారణ. ఇది శ్రీ రుద్రయామలే ప్రజ్ఞా వివర్ధనాఖ్యం శ్రీమత్ కార్తికేయ స్తోత్రం. శ్రీ సుబ్రహ్మణ్యాయ తే నమో నమః.